నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. అయ్యో, మీ ముందు కూర్చునేంత పెద్దవాళ్ళం కాదులేండి. ఉన్న పలంగా రమ్మన్నారు. విషయం ఏంటో చెప్పండి. మీకు రావాల్సిన కట్నం నేను ఈ ఇంట్లో దొంగతనం చేసి మరీ ఇచ్చానని నా మీద నింద పడింది. కేపీ, దొంగతనం నిందా అని ఎందుకంత పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నావు? నేను మీకిచ్చిన 2 కోట్లకి ఇక్కడ లెక్క రాయడం మర్చిపోయానని అంటున్నారు. అది నిజమా కాదా అని అడగొచ్చు కదా. మాటలు మార్చి చెప్పినంత మాత్రాన దొంగ అని నా మీద పడ్డ నింద చెరిగిపోదు కదండి. వాళ్ళకు అర్థమయ్యేలా మాట్లాడనివ్వండి. సార్, నా కూతురుకి ఇవ్వాల్సిన కట్నం 2 కోట్లు నేను ఇక్కడ దొంగిలించి మీకిచ్చానా? మరీ అంత కఠినంగా మాట్లాడకండి. వినడానికి మాకు కూడా కాస్త ఇబ్బందిగా ఉంది. మీరైతే మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు. ఆ 2 కోట్లు ఇచ్చినప్పుడు సరిగ్గా ఇలాగే చెప్పమని కేపీ చెప్పాడండి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నారు? ఆయన మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు మొర్రో అంటుంటే ఇచ్చి అబద్ధం చెప్పమన్నా అంటారేంటి? ఆయన మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదండి. చూడండి వెంకటేష్ గారు, మీ మధ్యతరగతి మనస్తత్వాలు నాకు బాగా తెలుసు. డబ్బు కోసం మీరు ఎంతకైనా దిగజారుతారు, ఎన్ని అబద్ధాలైనా అల్లవోకగా అల్లేస్తారు. మీరు ఒకటే అన్నట్టు కూడబలుక్కుని మాట్లాడుతున్నారు కదా. ఎంతైనా మా కేపీ కూడా మధ్యతరగతి నుంచి వచ్చినవాడే కదా. అవును మరి, మా అపూర్వ ఆంటీ పెద్ద తరగతి నుండి వచ్చింది. గోల్డెన్ స్పూన్ తో పుట్టింది. ఇలా మధ్యలో అడ్డుపడి నువ్వేం చెప్పాలనుకుంటున్నావమ్మా? మీరు కూడా మధ్య తరగతి నుండి వచ్చారని గుర్తు చేస్తున్నాను. మధ్యతరగతి మనుషులంటే